Namaste, welcome back to the channel guys. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ స్కోడా స్లావియాలో ఇది బేస్ వేరియంట్. సో మనం ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే 2026లో ఈ సిడాన్ని మనం కన్సిడర్ చేయవచ్చా చేయలేమా, ఇది వాల్యూ ఫర్ మనీయా కాదా, దీంట్లో ఏమేం ఫీచర్స్ అయితే ఆఫర్ అవుతున్నాయి అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్లీ లైట్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ లుక్లో హాలోజన్ లైట్స్ వస్తాయి, టాప్ ఎండ్లో మనకి ప్రొజెక్టర్ లైట్స్ అయితే వస్తాయి. సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్ చూసినా మనకి జర్మన్ కార్స్ అనేవి చాలా ప్రీమియంనెస్ అయితే కనిపిస్తుంది. అండ్ బేస్ వేరియంట్లో మనకి ఫాగ్ లైట్స్ కూడా రావు. అండ్ సిల్వర్ ఫినిష్ అండ్ పియానో ఫినిష్ తోటి అయితే ఫ్రంట్ గ్రిల్ వస్తుంది. మనకు టైర్ విషయానికి వస్తే టైర్లో మనకు బేస్ వేరియంట్ కాబట్టి అలాయ్ వీల్స్ కూడా రావు, వీల్ క్యాప్స్ అయితే వస్తాయి. 195/65 R15 ఇంచెస్ టైర్స్ అయితే మనకి రావడం జరుగుతుంది ఈ కార్లో బేస్ వేరియంట్లో. అండ్ మనకి స్కోడా బ్యాజింగ్ సైడ్లో అండ్ మనకి సైడ్ ఇండికేటర్స్ కూడా సైడ్ RVMకే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి అరౌండ్ 179 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇది మనకి పెట్రోల్ ఆప్షన్లో వస్తుంది. దీని యొక్క ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసరికి మనకు అరౌండ్ 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ కెపాసిటీ అయితే వస్తుంది. సన్ రూఫ్ అయితే బేస్ వేరియంట్ కాబట్టి రాదు, షార్క్ ఫిన్ యాంటీనా కూడా రాదు, అదొక టాంటీనా వస్తుంది నార్మల్ది. అండ్ అంతేకాకుండా బ్యాక్ సైడ్కి వెళ్తే బ్యాక్ సైడ్ మాత్రం చాలా చూడడానికి చాలా గార్జియస్ ఉంటుంది స్లావియా. అండ్ మనకి అందులో స్కోడా అండ్ స్లావియా బ్యాజింగ్ కూడా కనిపిస్తుంది సిల్వర్ ఫినిష్ తోటి. అండ్ మనకి బ్యాక్ సైడ్ డీఫాగర్ కూడా వస్తుంది బేస్ వేరియంట్లో అయినా. సో సేఫ్టీ విషయంలో అసలు కాంప్రమైజ్ ఉండదు. అండ్ ఎట్ బేస్ వేరియంట్ అయినా ఎందుకు చూడడానికి బాగుంటుంది అంటే చాలా షార్ప్నెస్ అండ్ ప్రీమియంనెస్ అయితే క్లియర్గా మనకు కనిపిస్తుంది ఈ కార్ యొక్క డిజైన్ వల్లనే. సో అందువల్లనే మనకి బేస్ వేరియంట్ నుంచి కూడా చాలా ఫ్రెష్నెస్ అండ్ షార్ప్నెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంటీరియర్లోకి వెళ్ళిపోతే మనం ఇంటీరియర్లో 2 స్పోక్ స్టీరింగ్ టిపికల్ స్కోడా స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. అండ్ మనకి డ్యువెల్ టోన్ బ్లాక్ అండ్ బేజ్ కలర్లోనైతే మనకు రావడం జరుగుతుంది. అండ్ పవర్ విండోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లైట్గా ఒక పియానో ఫినిష్ ఫీల్ అయితే వస్తుంది మనకి ఎయిర్ ఈవెంట్స్ మీద. అండ్ అక్కడ లైట్ కంట్రోల్స్ అండ్ ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కాదు, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనం చూసినట్టయితే. అండ్ 2 స్పోక్ స్టీరింగ్ వీల్ మనకి స్కోడా అది రావడం జరుగుతుంది. క్రూజ్ కంట్రోల్ ఏం రాదు మనకి. అండ్ లైట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ లైట్స్ కంట్రోల్ అండ్ వైపర్స్ కంట్రోల్ మనకి టిపికల్గా స్కోడా లాగా వచ్చినట్టు. అండ్ మనకి చిన్న టచ్ స్క్రీన్ కూడా వస్తుంది విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కనెక్షన్. అండ్ మనకి బేస్ వేరియంట్లో ఆటోమేటిక్ ఆప్షన్ ఆబ్వియస్గా లేదు, మాన్యువల్లే 6 స్పీడ్ మాన్యువల్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ ఏసీ కూడా మాన్యువల్ ఏసీ, ఆటో ఏసీ కంట్రోల్ రాదు. అండ్ నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది ప్యూర్ కార్ ఎంతూజియాస్టిక్స్కి అయితే బేస్ వేరియంటే చాలా వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. ఎందుకంటే మనకి అవసరం లేని ఫీచర్లు ఏవి ఉండవు, మనకి ఏవైతే ఒక ప్రాపర్ కార్ డ్రైవింగ్ ఫీల్ ఇస్తుందో లైక్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫీచర్స్ ఎక్కువ మ్యాటరే కావు, ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ మ్యాటర్ ఉంటుంది. సో దీని మీద మీ థాట్ ఏందో కామెంట్ చేయండి. అండ్ మనకి ఆటో డిమ్మింగ్ కూడా రాదు, కానీ వైట్ లైట్స్ అయితే వస్తున్నాయి, రీడింగ్ లైట్స్. అండ్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే మనకు వస్తాయి, లెదర్ సీట్స్ అయితే రావు. సో నార్మల్ బేజ్ బ్రౌన్ కలర్లో. అండ్ మనకి అంతేకాకుండా డాష్ బోర్డ్ కూడా డ్యువెల్ టోన్లో వస్తుంది, బ్లాక్ అండ్ బేజ్ కలర్లో. లైట్గా మనకు ఒక సిల్వర్ పియానో బ్లాక్ ఫినిష్ కూడా మనకి ఏసీ ఈవెంట్స్ నుంచి అయితే కనిపిస్తుంది. సో ఎస్, ప్రీమియం ఫీల్ అయితే 100% అనిపిస్తుంది మనకి బేస్ వేరియంట్లో కూడా. అండ్ అంతేకాకుండా మనకి బ్యాక్ సైడ్ కూడా వెళ్తే బ్యాక్ సైడ్ డోర్ కూడా యాజ్ యూజువల్గా డ్యువెల్ టోన్లో అనేది వస్తుంది. అండ్ రీడింగ్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్యాక్ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడితే చాలా కంఫర్టబుల్. మనం చూస్తేనే అర్థమవుతుంది, 3 హెడ్ రెస్ట్లు ఇచ్చారు అంటే 3 మెంబర్స్ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్ కూడా. సో మీ పేరెంట్స్ కూడా లేకపోతే ఎవరైనా షేర్ కంఫర్ట్ అనేది బ్యాక్ సీట్లో స్లావియాలో మనకి ప్యూర్గా దొరుకుతుంది. నెక్స్ట్ మనకి బూట్ స్పేస్ వచ్చేసరికి 521 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బూట్ లైట్తో పాటు స్పేర్ వీల్ కూడా 15 ఇంచ్ సైజ్ స్పేర్ వీల్ అయితే మనకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడితే మనకి ఇంజన్లో మనకి పెట్రోల్ ఇంజన్ అయితే ఆప్షన్ ఉంది, 1 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్. దీని యొక్క పవర్ వచ్చేసరికి 114 bhp ఆఫ్ పవర్ అండ్ 178 Nm ఆఫ్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. మనకి దీని యొక్క మైలేజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 16 to 17 km/లీటర్ అయితే క్లైమ్ చేస్తుంది. బట్ మైలేజ్ దానికంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు, ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ డ్రైవింగ్ స్టైల్. బట్ ఫుల్లీ రీఫైన్డ్ ఇంజన్ ఇదైతే చాలా స్మూత్గా ఉంటుంది. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా
ఎట్ మీకు హైవేలో క్రూజింగ్ కూడా ఎక్కడ ల్యాగ్ అనిపించదు, అండర్ పవర్ అయితే అనిపించదు మీకు. నెక్స్ట్ దీని యొక్క సేఫ్టీ గురించి వచ్చేసి బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, చైల్డ్ లాక్ సిస్టమ్ అండ్ ఎక్సెట్రా ఇవన్నీ అయితే దీంట్లో ఉన్నాయి. సో సేఫ్టీ విషయంలో మనం భయపడవసరం లేదు. 5 స్టార్ రేటింగ్ గ్లోబల్ NCAPలో స్కోడాకి. అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రైజింగ్ గురించి మాట్లాడితే ఈ స్లావియా బేస్ వేరియంట్ అంటే క్లాసిక్ వేరియంట్ వచ్చేసి మనకి ఆన్ రోడ్ అప్రాక్సిమేట్లీ 11.9 to 12.5 lakhs అయితే పడుతుంది ఆన్ రోడ్ ప్రైజు ఈ బేస్ వేరియంట్ది తెలంగాణలో. నెక్స్ట్ ఈ కార్ యొక్క ఫైనల్ వర్డిక్ట్ వచ్చేస్తే మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు స్లావియా 2026లో ఈ సిడన్ ఒక్క బేస్ వేరియంట్ మనం కన్సిడర్ చేయవచ్చు అంటే 100% కన్సిడర్ చేయొచ్చు విత్ కావాల్సిన ఫీచర్స్ అండ్ సేఫ్టీ ఫీచర్స్. అంతేకాకుండా మనకి బ్యాక్ సీట్ కంఫర్టు, లెగ్ రూము అండ్ కార్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ రీఫైన్డ్ ఇంజను, ఫుల్లీ ఫ్యామిలీ ఫోకస్డ్ కారు, ఎట్ చాలా ప్రీమియం అయితే యాడ్ చేస్తుంది మీ లైఫ్లో. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఈ కార్ అయితే మీరు ఈ ఇయర్లో కొనడానికి కన్సిడర్ చేయొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అండ్ స్కోడా అనే బ్యాజింగ్ కూడా ఉంటుంది. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్